ఐపీఎల్ 2024 27వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే పంజాబ్లోని ములాన్పూర్ వేదికగా ఆడబోతున్నారు. సో మనమైతే ఈ మ్యాచ్లో ఆడే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 యశస్వి జైస్వాల్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇదైతే పవర్ ప్లేలో ఉన్నపై ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ జైస్వాల్ ఇనిషియల్ గా బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ కు ముందు చాలా మంచి ఫామ్ లోనే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అతని ఫామ్ అంత మంచిగా లేదు. సో మరోసారి అయితే పవర్ ప్లేలో అతను హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ఇబ్బంది పెట్టొచ్చు. మరి ముఖ్యంగా అతను కొత్త బాల్ని బాగా స్వింగ్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ హర్షదీప్ సింగ్ జైస్వాల్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్ లో తలపడితే 15 బాల్స్ వేసిన అతను 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ జైస్వాల్ ని 4 ఇన్నింగ్స్ లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ పవర్ ప్లేలో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 4 జానీ బేరిస్టో వర్సెస్ ట్రెంట్ బోల్ట్. ఇది కూడా పవర్ ప్లేలో ఉన్నపై మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బట్ ఇక్కడ రోల్ రివర్స్ అయింది. అంటే పంజాబ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఆర్ఆర్ ఓపెనింగ్ బౌలర్. సో బోల్ట్ అయితే ఇనిషియల్ గా కొత్త బాల్ బాగా స్వింగ్ చేసి వికెట్లు తీస్తుంటాడు. అయితే అతని మ్యాచ్ లో బేరిస్టో లాంటి ఒక అటాకింగ్ బ్యాట్స్మెన్ కట్టడి చేయాలి. బట్ అతనికి చూసుకుంటే బోల్ట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 3 ఇన్నింగ్స్ లో తలపడితే 24 బాల్స్ ఆడిన అతను ఏకంగా 52 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో బోల్ట్ బౌలింగ్ లో ఒక్కసారి మాత్రం అవుట్ అయ్యాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న బోల్ట్ మీద బేరిస్టో కదిరిపోయే రికార్డు ఉంది. దీంతో ఇనిషియల్ గా పవర్ ప్లేయర్ ఇద్దరి మధ్య ఒక ఎగ్జైటింగ్ బ్యాటిల్ మనం చూడొచ్చు. నెంబర్ 3 రియాన్ పరాగ్ వర్సెస్ కగిసో రబాడా. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండే ఒక మోస్ట్ ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ ఆర్ఆర్ టీం తరపున రియాన్ పరాగ్ చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్న బ్యాట్స్మెన్. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా బ్యాట్ తో కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అయితే మ్యాచ్ లో చూసుకుంటే అతను కగిసో రబాడా లాంటి బౌలర్ ను ఫేస్ చేయాలి. మెయిన్లీ రబాడా ఇప్పటివరకు రియాన్ పరాగ్ ను చాలా డామినేట్ చేశాడు. వీళ్ళిద్దరూ 3 ఇన్నింగ్స్ లో తలపడితే 14 బాల్స్ వేసిన అతను 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పరాగ్ ను 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో రికార్డ్ ను బేస్ చేసుకుని రబాడా మరోసారి ఖచ్చితంగా పరాగ్ మీద అటాక్ చేస్తాడు. బట్ ప్రజెంట్ వీళ్ళిద్దరు ఫామ్ చూసుకుంటే పరాగ్ చాలా ఎడ్జిగా అనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్ లో అతను రబాడాను ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 2 శిఖర్ ధవన్ వర్సెస్ రవిచంద్రన్ అశ్విన్. ఇదైతే ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ మధ్య ఉండిపోయి ఒక లెజెండరీ బ్యాటిల్. సో మనందరికీ తెలుసు వీళ్ళిద్దరు ఎంత గొప్ప ప్లేయర్స్ అనేది. మెయిన్లీ శిఖర్ ధవన్ చూసుకుంటే ఐపీఎల్ వన్ ఆఫ్ ది లీడింగ్ రన్ స్కోరర్స్. అలాగే అశ్విన్ చూసుకుని ఐపీఎల్ చాలా వికెట్స్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో అయితే అశ్విన్ కనుక ఎర్లీగా బౌలింగ్ తీసుకొస్తే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ అశ్విన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ ధవన్ మీద కూడా అతనికి చాలా మంచి రికార్డు ఉంది. 13 ఇన్నింగ్స్ లో 97 బాల్స్ వేసి 78 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ధవన్ 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న ధవన్కి అయితే అశ్విన్ మీద అంత మంచి రికార్డు లేదు. ఎస్పెషల్లీ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 80గా మాత్రమే ఉంది. సో T20 ఫార్మాట్ లో తక్కువ స్ట్రైక్ రేట్ అంటే యాక్సెప్టబుల్ కాదు, అది కూడా 97 బాల్స్ ఆడిన తర్వాత. చూడాలి మరి మ్యాచ్ లో ధవన్ అవుట్ చేయడం కోసం ఆర్ఆర్ కెప్టెన్ అశ్విన్ తొందరగా బౌలింగ్ తీసుకొస్తాడా లేదా అనేది. నెంబర్ 1 సంజు శాంసన్ వర్సెస్ శామ్ కరణ్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండే ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సంజు శాంసన్ ఆర్ఆర్ బ్యాటింగ్ లో ది మెయిన్ ప్లేయర్. అతను ఆడిన 5 మ్యాచ్లో 3 50s కొట్టాడు. మెయిన్ లాస్ట్ 2 మ్యాచెస్ లో 2 50s కొట్టి చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో అతను కనుక తొందరగా అవుట్ చేయకపోతే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ దగ్గర నుండి గేమ్ లాగేసుకుంటాడు. అయితే సంజుని కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ శామ్ కరణ్. సో శామ్ కరణ్ అయితే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ కాబట్టి సంజుని స్ట్రగుల్ చేయగలడు. పైగా ప్రీవియస్ గా అతను చాలా సైలెంట్ గా ఉంచాడు. వీళ్ళిద్దరు 3 ఇన్నింగ్స్ లో తలపడితే 15 బాల్స్ వేసిన అతను 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ శాంసన్ 3 ఇన్నింగ్స్ లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ మ్యాచ్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు డెత్ ఓవర్స్ లో శశాంక్ సింగ్ మరియు అవేష్ ఖాన్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండబోతుంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు ఐపీఎల్ ఒక్కసారి కూడా తలపడలేదు. బట్ ఫామ్ బట్టి చూసుకుంటే శశాంక్ సింగ్ మరియు అశుతోష్ శర్మ ఇద్దరు కూడా టాప్ గేర్ లో ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరిని ఆర్ఆర్ డెత్ బౌలర్స్ ఎలా కట్టడి చేస్తారనేది కూడా ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా మారబోతుంది. మరి మీరు ఈ మ్యాచ్ లో ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.